అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము యోనా 2:2. యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆమెన్. యోనా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేప కడుపులో ఆయన ఉన్నప్పుడు మరి ఆ బాధ, ఆ వేదన, ఆ శ్రమను తట్టుకోలేక ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించయ్యా, నీవు చెప్పినట్లుగా నేను నీ మార్గంలో నడుచుకుంటానని దేవుడితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు చేప కడుపులో నుంచి మరి యోనాను బయటికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి ఏ విషయంలో మరి అలాంటి నలిగిన పరిస్థితిలో ఉంటూ ఉన్నారు, దేవుడు అన్నిటి నుంచి నేను విడుదల చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరం కూడా ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తాం. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఏ పరిస్థితులలో నలిగిపోతూ ఉన్నారో నాయన, ప్రతి బిడ్డకు కూడా నీ సహాయమును అందించమని యోనాను ప్రభువా ఏ రీతిగా నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు నాయన ఆయన ప్రార్థన ఆలకించి ప్రభువా నీ కార్యమును జరిగించి ఉన్నావు. అట్టి విధముగా ప్రతి బిడ్డ జీవితంలో కూడా నూతన కార్యములు జరిగించమని నాయన, ప్రతి బిడ్డకు నీ కరుణాహస్తమును తోడుగా ఉంచమని ప్రభా, ప్రతి బాధలో, కష్టములో, వేదనలో, శ్రమలో ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం.